ఏం జరగబోతుంది, ఏం చేయాలనుకుంటున్నారు? మేము ఎందుకు వచ్చాము, ఎందుకు వచ్చామో మీకు కూడా తెలియాలి. ఈ ప్రభుత్వం చేసినటువంటి పనులతో వర్ధిల్లాలి రాజు నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్. రాజేంద్రరావు గారు జెండా విస్తరణ. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి రాజు నాయకత్వం. వేసుకుంటారు చెప్తే 2,000 రూపాయలు చెల్లలేదు అంటున్నారు. ఇదేనంటే పట్టణంలో 28వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు తీసుకున్న కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆహ్వానించి స్వాగతించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తూ ఈ చట్టంలో జెండావిష్కరణ చేసే కార్యక్రమం కాకుండా గడప గడపకు వెళ్లే సందర్భంలో 9 నియోజకవర్గంలో దాదాపు 4 ఏళ్ల పై నుంచి గడప గడప తిరుగుతూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్ళి ఏదైతే మన 2014 ఎలక్షన్ సందర్భంగా ప్రజలకు ఆశించి చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేసే కార్యక్రమం వచ్చిన వాగ్దానాలకు సంబంధించి వాగ్దానాన్ని ఏ విధంగా చేశారు, దాన్ని అమలుపరిచే కార్యక్రమం ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ప్రభుత్వ అమలు తీరు ఏ విధంగా మార్పు ఏమని ఇంటింటి తిరుగుతూ ఉన్నాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కాకుండా ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం సంబంధించి అమలుపరిచే కార్యక్రమం చేస్తే మంచి మార్పులు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు చేయమని చెప్పవచ్చు. లేని సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచే కార్యక్రమం చేయండి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ వార్తలను అమలు చేస్తామని చెప్పి కోరుతున్న సందర్భంలో అనేక ఇళ్లలో చూస్తూ ఉన్నాం. ఈ రోజున దాదాపు 2.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒలిపి తెలుగుదేశం పార్టీని గెలిపించే కార్యక్రమంలో ప్రజలంతా రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అనుభవం ద్వారా ఈ రాష్ట్రానికి మేలు చేస్తామని ఆశించి వాగ్దానాలను చూసి పెద్ద ఎత్తున వాగ్దానాలు వేసే వాగ్దానాలు ఎదుట అమలు చేస్తామని చెప్పి ఆశించి ఓటేసే కార్యక్రమం చేస్తే ఎక్కడ కూడా ఈరోజు 1% వాగ్దానాలకు సంబంధించి కూడా అమలు చేసే కార్యక్రమంలో జరుగుతుందని ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే చాలా సిగ్గుచేటుగా ఉంటుంది. భారతదేశంలోనే ఏ ప్రభుత్వం కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించారు కానీ